చేయడం లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. పేరు మార్పు విషయంలో అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లా నుంచి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే పాత రోజుల ఉపాధి హామీ చట్ట ప్రకారము మరి గతంలో బడ్జెట్లో 4% ఉంటే కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి, ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్లో లాస్ట్ ఇయర్ నుంచి 1.37% బడ్జెటే ఉపాధి హామీకి పెట్టారు. గతంలో మరి మొత్తం కేంద్రం భరిస్తే ఇప్పుడు 40% రాష్ట్రాల మీద పెడితే అప్పులున్న రాష్ట్రాలు ఎట్లా ఉపాధి పెంచుకోవాలి? మీది ఎట్లా ఉన్నదంటే కేంద్రం అనుమతిస్తుందట కానీ భారాన్ని మేము మోయాలట. అట్లాంటప్పుడు మీరెందుకు మమ్మల్ని మీ భారం మా మీద మోస్తారు? ఎట్లుందంటే మా అనుమతి తీసుకోండి కానీ మీరు గడక తిన్నా గంజి తిన్నా మమ్మల్ని అడగండి అన్నట్టుంది. మీ గంజి మీరు తాగండి కానీ కేంద్రం మాత్రం పెత్తనం చేస్తుందట. ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇంకొకటి, ఇప్పుడు గాంధీ గారిని కూడా నిండు సభలో మీరు ఈ రకంగా అవమానించడం అనేది ఇది చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఓకే, భావజాలాలు ఏమైనా ఉండొచ్చు, సరే మీది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి బీజేపీ పార్టీ కాబట్టి ఆ రోజు గాంధీ గారిని చంపింది కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తే కాబట్టి ఈరోజు సమర్థించుకోవడం సమర్థనీయం అధ్యక్ష. అది కరెక్ట్ కాదు. అట్లా గాంధీ గారికి వారు చేసిన త్యాగం ఉంది, వారు భావజాలం శాంతియుత భావజాలం, వారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం అధ్యక్ష. అందుకనే ఈరోజు గ్రామ స్వరాజ్యం రావాలంటే గాంధీ కలలు నిజం కావాలని, అది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన జరగాలని ఈ యొక్క ఉపాధి హామీని ఒక ఏదో అడుక్కుంటే వచ్చేదిలాగా కాకుండా హక్కులాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు స్వర్గీయ ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది అధ్యక్ష. దయచేసి మా సోదరునికి నేను ఒకటే చెప్తున్నా, అందులో మీరు 125 రోజులు అంటున్నారు. ఇప్పటి వరకు నేను మొత్తం తీసిన 125 రోజులు కాదు, మనం ఇచ్చిన 100 రోజులలో 60-50 రోజులు దాటిన ఎక్కడ పని జరగలే అధ్యక్ష వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో కూడా. కాబట్టి 100 రోజులు 125 పెంచడం అంటున్నారు ఓకే, కానీ అక్కడ చూస్తే 125 రోజులలో 50 రోజులు రాష్ట్రం పని కల్పించండి అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు అదనంగా ఏదో నేను అన్నది ఇందాక అదే, మీరు మా అనుమతి తీసుకోండి మీ గడక మీరు తినుండ్రి అన్నట్టుంది తప్ప మీరు 125 రోజులు స్వతహాగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తే అది నిజంగా సంతోషించదగ్గ విషయం. కానీ మీ భారము 100 రోజులు పని కల్పించే నుంచి 75 రోజులకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పని తగ్గించుకున్నారు వాళ్ళు. 75 రోజుల కేంద్రం ఇచ్చే పని 100 రోజులు ఇంతకుముందు ఇచ్చే పని నుంచి ఇప్పుడు 75 రోజులకే తగ్గింది. కాబట్టి ఇది మేము బాధపడుతున్నాం. అట్లనే మీరు కొత్త చట్టం తీసుకొచ్చి కొత్త పేర్లు పెడితే ఏం కాదు. 12 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా ఎంజీఎన్ఆర్ చేసి నడిచింది. ఇప్పుడు ఎందుకు మార్చాలనే ఆలోచన వచ్చింది? దానికి కారణం ఏందో చెప్పండి. మీరు నిజంగా ఇంకొక కొత్త చట్టం తెచ్చి మోడీ గారి పేరు పెట్టుకోండి, గాడ్సే పేరు పెట్టుకోండి, ఎవరి పేరైనా పెట్టుకోండి, కానీ ఈరోజు ఉన్న పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి చెప్పకుండా మీరు డైవర్ట్ చేసి మళ్ళా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అట్లా అనడం కరెక్ట్ కాదన్నా. నువ్వు కూడా ఏఐసిసి మెంబర్గా పనిచేసినావు.